ఫస్ట్ ఓవర్ లోనే 3 పెద్ద వికెట్లు పడిపోగానే ఇంకా మ్యాచ్ అయితే పోయింది అనుకున్నాం మేమైతే. ఇంకా అసలు మ్యాటర్ అంటే మేమైతే ఫైనల్స్ కి అయితే వచ్చామని చెప్పాను కదా. మా వాళ్ళు అయితే టాస్ గెలిచి మళ్ళీ అయితే బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. మళ్ళీ అయితే ఓపెనర్స్ అయితే మన సతీష్ మన నూకేష్ అయితే దిగారు అనమాట. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మయ ఫస్ట్ బాల్ అయితే సింగిల్ అయితే తీసాడు నూకేష్ అయితే. స్ట్రైక్ అయితే మన సతీష్ కి అయితే ఇచ్చాడు. మన సతీష్ అయితే సింగిల్ అయితే తీద్దాం అనుకున్నాడు, కాకపోతే అవ్వలేదు, అవుట్ అయిపోయాడు అనమాట. ఇంకా అలా ఓవర్ కి అయితే 3 వికెట్ అయితే పడిపోయి మాకైతే బుర్ర అయితే పంచలేదు అనమాట. మా అదృష్టం ఏంటంటే మన నూకేష్ బాయ్ అయితే అవుట్ అవ్వలేదు. దాని వల్ల అయితే మాకైతే చాలా ప్రాఫిట్ అనమాట. అయితే ఫస్ట్ ఓవర్ స్కోర్ చెప్తే బుర్ర పంచేది అనమాట. ఫస్ట్ ఓవర్ వచ్చేసి ఒకటైతే కొట్టారు మా వాళ్ళు అయితే. ఇంకా మా భవానీ శంకర్ మా నూకేష్ అయితే మాత్రం రఫ్ ఆడిస్తారనమాట. ఇంకా మన వాళ్ళు ఇద్దరు కలిసి అయితే రఫ్ ఆడిస్తారని చెప్పాను కదా. మన వాళ్ళు అయితే 8 ఓవర్లకి 64 అయితే కొట్టారు, 65 అయితే టార్గెట్ అయితే ఇచ్చారు. ఇంకా బౌలింగ్ అయితే చెప్పొద్దు. ఇక్కడ భవానీ శంకర్ మన సుదర్శన్ బ్రో అయితే మామూలుగా లేదు, వికెట్ల మీద వికెట్లు అయితే తీశారు. మన ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి శామ్యూల్ అయితే కాపాడాడు. మన సెకండ్ మ్యాచ్ వచ్చేసి మన నూకేష్ అయితే కాపాడాడు అనమాట. మన నువ్వేం చేసావు అంటారా? మనం ఏం చేయలేదు, జస్ట్ ఆడే అంతే. టీ షర్ట్ ఇచ్చారు, వేసుకున్నాం, ఆడే అంతే. అంతా బాగానే చెప్తున్నావు కానీ ఎవరు గెలిచారు అన్నది చెప్పలే కదా. గెలిచింది మేమే, బిఎస్సి కంప్యూటర్స్ అంటారా బాబు. ఈ గేమ్స్ ఎందుకు ఆడుతున్నారంటే మాకైతే ఫేర్వెల్ ఉందన్నమాట, దానికోసం అయితే గేమ్స్ అయితే ఆడిస్తున్నారు. ఇంకా మన అకౌంట్ ఎవరైనా ఫాలో చేయకపోతే వెళ్ళి ఫాలో చేసేయండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమయ్యా.